వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాకినాడ జిల్లాలో విష్ణు ఆలయాలన్నీ కూడా భక్తులు పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. వేకువజాము నుంచి కూడా జిల్లాలో ఏదైతే ప్రముఖంగా ఉన్నటువంటి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంతో పాటుగా పెద్దాపురం మండలంలోని తొలి తిరుపతి, అదేవిధంగా కాకినాడ రూరల్ సంబంధించి భావనారాయణ స్వామి ఆలయంతో పాటుగా పలు ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున వేకువజాము నుంచి భక్తులంతా కూడా తరలి వచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పునీతులవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయా ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అటు దేవస్థాన అధికారులతో పాటుగా ఆలయ కమిటీ కూడా పలు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనతో స్వామీజీ ఉన్నారు. నేను ప్రస్తుతం ఇక్కడ ఏదైతే చీడికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రపంచంలోనే రెండవదైనటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే భక్తులతో ఈ ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. స్వామి చెప్పండి, వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఈరోజు ఏ విధంగా భక్తులు ఆ నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది? వైకుంఠ ఏకాదశి మనకి సంవత్సర కాలంలో వచ్చేటటువంటి ఏకాదశుల్లో అత్యంత ప్రధానమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామి అసురులను సైతం అనుగ్రహించడం కోసం అని చెప్పి ఉత్తరముఖంగా దర్శనమిచ్చి సమస్త జగత్తునంతటినీ కూడా మోక్ష మార్గంలో నడిపించడం కోసం అని చెప్పి స్వామి ఉత్తరముఖంగా దర్శనమిస్తాడు. ప్రతి దేవాలయంలోనూ కూడా వైష్ణవాలయాలన్నింటిలోనూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే స్వామివారు ఉత్తరముఖంగా దర్శనమిచ్చి భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసం అని చెప్పి ఉత్తరముఖాన్ని దర్శనిస్తారు. ఎవరైతే ఈ ఉత్తరముఖంలో దర్శనం చేసుకుంటారో మనకి ప్రమాణం చెప్తోంది, ఉత్తరముఖస్థ దర్శనం విష్ణో పునర్జన్మ న విద్యతే. ఉత్తరముఖంగా స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి మరొక జన్మ అంటూ ఉండదు, మోక్ష మార్గం కలుగుతుంది అని. ఈ ఏకాదశి రోజు నియమాలు నిష్టలు అంటే ఏకాదశి రోజు పాటించే నియమాలు మనకు అందరికీ తెలిసినవే. ఉపవాసంతో దీక్ష ఉండి స్వామివారు దర్శించుకున్న తర్వాత స్వామివారికి నివేదించిన ప్రసాదమే తీసుకుంటారు ఈ రోజున. అటువంటి విశేషమైనటువంటి ఏకాదశి 4 ఏకాదశుల్లో మనకి 24 ఏకాదశుల్లో అత్యంత ప్రధానమైన 4. ఈ 4 ఏకాదశుల్లో కూడా ఈ ముక్కోటి ఏకాదశి, ముక్కోటి దేవతలను సైతం స్వామివారు అనుగ్రహించినటువంటి ఉత్తరముఖంగా దర్శనమిచ్చి అనుగ్రహించినటువంటి ఏకాదశి. అటువంటి ఏకాదశి మన చీడిక గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో ఎంతో వైభవంగా మన ఆలయ కమిటీ వారు ఇక్కడ భక్తులందరికీ కూడా ఎన్నో రకాల సదుపాయాలు గత సంవత్సరంలో మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అటువంటి ఏమీ జరగకూడదని ముందు జాగ్రత్తగా భక్తులందరికీ కూడా వాడికి వచ్చేటువంటి లైన్ భజనం కావచ్చు, వారికి మంచినీళ్ళు కావచ్చు, అన్ని ప్రసాద వితరణ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన ఆలయ కమిటీ వారి దగ్గరుండి భక్తులందరికీ కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఎంతమంది తరలి వచ్చారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నమ వెంకటేశాయ. ఈరోజు కాకినాడ రూరల్ మండలం చీడి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ముక్కోటి సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల నుంచి దర్శన ఏర్పాట్లు చేసినామండి. సుమారు 25,000 మంది పైగా ఇప్పటివరకు దర్శనానికి వచ్చి ఉన్నారండి. వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా మేము క్యూ లైన్లు కూడా అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నామండి. అలాగే ఉచిత ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము, మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఆలయ ప్రత్యేకత ఇంచుమించు 100 సంవత్సరాలు పైబడిన ఆలయం ఇది. ఈ ఆలయంలో ఈరోజు దశావతార వెంకటేశ్వర స్వామి అంటే మాకు తెలిసి ప్రపంచంలోనే 2వ టెంపుల్ ఇది. ఇలాంటి టెంపుల్ ఈరోజు ఇంత వైభవంగా ఇందాక ఇన్ని వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే ఆ దేవదేవుడి ఆశీస్సుతో ఈరోజు ఇంత కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి కమిటీ వాళ్ళందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అడుగడుగున కూడా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. ఈ యొక్క అందరూ వచ్చి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సింది కోరి ప్రార్థిస్తున్నాం. ఇది మనం చూస్తున్నాము కాకినాడ జిల్లాలో అయితే ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. విష్ణు ఆలయాలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారంగా దర్శనం చేసుకుని ఒక ఆధ్యాత్మిక చింతనలు అయితే గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను ప్రపంచంలోనే 2వదైనటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాను. ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. శ్రీనివాస్తో కలిసి కర్పన్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.